సూదిలో దారం సరిగ్గా కుట్టు. రండి బాబు, సూదిలో దారం ఏం కావాలి? సూదులు దారాలు మాకెందుకండి, వీళ్ళకి బట్టలు కుట్టించాలి. సూదిలో దారం నేనన్నది కూడా అదే. అంకుల్, నాకు ఒక చొక్కా వీడికో చొక్కా ఎప్పటిలోపు కుట్టివ్వగలరు? సూదిలో దారం అదెంతసేపు? మిషన్ ఎక్కితే 3 గంటల్లో లాగేస్తాను సూదిలో దారం. ఏంటి, సూదిలో దారం ఎక్కించడానికి 3 గంటలా? ఇక్కడ పని వదరా సీను, వేరే షాప్కి వెళ్దాం పదండి. సూదిలో దారం నేను చెప్పింది కుట్టడానికే. ఆయన ఒక సూది, ఈడొక సోది, సరిపోయారు ఇద్దరు. కొలతను తీసుకుంటాను, ఇలా రండి. సూదిలో దారం షోల్డర్ 15, ఛాతీ 21. కొలతలు తీసేసుకున్నాను. సూదిలో దారం వెంటనే కుట్టేస్తాను. అంకుల్ అంకుల్ సూదిలో దారం ఏంటి బాబు? ఒక్కసారి ఇలా పక్కకి. ఏంటి? అంటే వాళ్ళకి మీరు కుడతారు కదా. సూదిలో దారం తీసుకున్నది కుట్టడానికే కదా. అది కాదు, అలా కుట్టేశాక చిన్న చిన్న బిట్లు మిగిలిపోతాయి కదా. సూదిలో దారం క్లాత్ అన్నాక కట్ చేయమా, కట్ చేసే బిట్లు మిగిలవా? అదే వాళ్ళిద్దరికి కుట్టగా మిగిలిన క్లాత్ తో నాకు ఒక చొక్కా కుట్టేయండి మీ సూదిలో దారంతో. సూదిలో దారం అలాగెలాగవుతుంది? అవ్వకపోతే ఎలా చెయ్యండి, వాళ్ళ కొలతని తగ్గించేసి నా కొలతలు పెంచేయండి. సూదిలో దారం డబ్బులు ఇస్తావా? డబ్బులు ఎందుకు, వాళ్ళు ఇస్తున్నారు కదా. వాళ్ళ చొక్కా కాలిస్తున్నారు, మరి నీ చొక్కా? నాది కూడా వాళ్ళ క్లాత్ తోనే కదా కుడుతున్నావు, దానికి ఎందుకు డబ్బులు? సూదిలో దారం అలా కుదరదు. కావాలంటే ఫ్రీగా సూది దారం ఇస్తాను, వచ్చి నువ్వే కుట్టుకో. ఏరా ఫేస్ అలా పెట్టావు? వాడు కుట్టించుకోవట్లేదు కదరా సీను. సర్లే, ఫేస్ అలా పెట్టకు. అంకుల్, మా వాటిలో ఏదైనా మిగిలితే అది ఖర్చు కుట్టించేసేయండి మీ సూది దారంతో. మా ఇద్దరు గుర్తుగా జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకుంటాడు. ఏరా ఒళ్ళెలాగుంది? కొత్త బట్టల కోసం తహతహలాడుతుంది. ఊర్లో అందరూ పండక్కి బట్టలు కొంటారు, లేదా పుట్టినరోజుకి బట్టలు కొనుక్కుంటారు. అది కాకపోతే ఆఫర్లు డిస్కౌంట్ ఉన్నప్పుడన్నా కొంటారు. కానీ నేను మాత్రం ఉన్నవి చినిగిపోయి మాసిపోయి మొత్తం ఊడిపోయేంత వరకు వాటినే నమ్ముకొని బతుకుతున్నాను. ఇప్పుడు ఏం కావాలరా నీకు? నా ఫ్రెండ్స్ ఇద్దరు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు, నేను కూడా కుట్టించుకోవాలి. కొత్త బట్టలు నేను కొనివ్వను. బట్టలు అక్కర్లేదు, క్లాత్ కొనివ్వండి. వాళ్ళు అలానే కుట్టించుకుంటున్నారు. దవడ వాచిపోద్ది. కొనడమే పెద్ద ఖర్చు అంటే దాన్ని కుట్టించడానికి ఇంకో ఖర్చా? ఏ అక్కర్లేదు, ఉన్న ఉతికేసుకో. అంతేలే, వేపకాయ తిన్నోనికి నోటి చేతి తెలుస్తుంది. అలానే నా ప్లేస్ లో ఉంటే తెలిసేది మీకు నా బాధ ఎలాంటిదో. ఏవండి, వాడలా బాధపడుతున్నాడు కదా, పాపం ఏదో ఒకటి కొనిచ్చి కుట్టివ్వండి. నువ్వు వాడికి వంత పాడుకో. వద్దే అమ్మా, నా కోసం నువ్వు మాటలు పడద్దు. ఇదిగో ఈ బట్టలు కూడా ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పెరట్లో ఉండే ఆకులని చుట్టుకొని ఉంటాను. నా గురించి మీరు బాధపడద్దండి. బిడ్డ అంతలా పరితపించిపోయి ఏడుస్తుంటే మీరు కొండెక్కి కూర్చుంటారా? వాడి గురించి నీకు తెలియదే. మీకు మహా తెలుసు మరి. తండ్రిగా మీరు ఆడి బాధ చూసి తట్టుకోగలరు, కానీ తల్లిగా నేను ఊరుకోలేను. సూపరే అమ్మా, కంటిన్యూ. నువ్వు బాధపడకురా చంటి, ఇంట్లో ఏదో ఒక మూల గుడ్డ ముక్కలుంటాయి, నీకోసం నేను వెతికి పెడతాను. పూజ చేసి మరి బరిలోకి దిగిందంటే నా చొక్కా ఘన విజయంగా పూర్తయిపోయినట్లే. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, వేసుకోకపోయే చొక్కాకి ఊరేగింపు ఎక్కువ. రే చంటి, కుట్టడానికి కావాల్సినవన్నీ తీసుకురా. మర్చిపోకుండా టైలర్ని కూడా తీసుకురారా. ఏంటి కామెడీయా? అమ్మే టైలర్, మీరు ఇలానే కామెడీ చేశారనుకోండి, టైలర్ కాస్త టైగర్ అయిపోద్ది. ఫస్ట్ కొలతలు తీసుకోవే. వాణ్ణి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను, ఆడి కొలతలు నాకు తెలియవా? ఎత్తుకొని పెంచితే బరువు తెలుస్తుంది కానీ కొలతలు కూడా తెలుస్తాయా?
అందరూ మీలాగుంటారా ఏంటి? నువ్వు కుట్టవే అమ్మా. మధ్యలో అలసిపోతే చెప్పు, ఇలా బయటికి వెళ్ళి అలా కూల్ డ్రింక్ తెచ్చిస్తాను నీకు. అవునే అమ్మా, కుట్టు మిషన్ మీద నీకు ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లికి ముందు నేర్చుకున్నానురా. ఆ తర్వాత నా జాకెట్లో నేనే కుట్టుకునేదాన్ని. ఓహో, నాన్నగారికి ఎప్పుడైనా కుట్టావా? నేను జాకెట్లు వేసుకోను కదరా. జోకులు వేసారనుకో రాకెట్ వేసుకొని వచ్చేస్తాను మీ మీదకి. ఇదిగోరా, ఒకసారి వేసుకొని చూడు. అప్పుడే అయిపోయిందా? ఆ చేతులు ఎక్కట్లేదేంటే? చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన చేతులు కదా, ఆ చిన్నప్పటి కొలతలే పెట్టి ఉంటుంది మీ అమ్మ.